ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని నగరంలోని ఆలయాలు పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గోవింద నామస్మరణతో నగరంలోని ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వైష్ణవ ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. బందరు రోడ్డు పున్నమి తోటలోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివార్ల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం బార్లు తీరారు. పండితుల వేద మంత్రోచ్చరణలతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివార్లను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో వైష్ణవాలయాలు మారుమ్రోగుతున్నాయి. వైకుంఠ ఏకాదశమి రోజున స్వామివార్లను దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని, స్వర్గలోక ప్రాప్తం కలుగుతుందని భక్తుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభోగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే తెల్లవారుజామున 1:30 నుంచి దర్శనం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏకాదశి వల్ల ఎలాంటి ప్రయోజనం, ఏకాదశి ఉపవాసం కానీ, ఏకాదశి స్వామివారి దర్శనం చేసుకుంటాం కానీ యొక్క ఫలితాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 24 ఏకాదశులు 12 నెలలకు గాను 24 ఏకాదశులు మనకు ఉంటాయి. అధిక మాసంతో 26 వస్తాయి. ఈ 26 ఏకాదశులు ఉపవాసం ఉండి పరమాత్మని దర్శించుకుంటే ఎంత ఫలితమో ముక్కోటి ఏకాదశి రోజున, అనగా ఈరోజు వచ్చినటువంటి ఏకాదశికి ఫలైద ఏకాదశి అని పేరు. ఇది ఎలా వచ్చిందయ్యా అంటే, పూర్వం పరమాత్మ రాక్షసులని అంతం చేసినప్పుడు వారి చివరి కోరిక అడిగేవారట. ఎవరు? పరమాత్మ గారు. ఆయన అడిగినప్పుడు వాళ్ళ పాపాల మూలాన వాళ్ళకి మోక్షం అనేది ఉండదు. మోక్షం కలిగినటువంటి వాళ్ళు జనులందరూ కూడా మోక్షం పొందుతున్నారు, మాకు కూడా మోక్షం కావాలి అని చెప్పి అడిగారట వాళ్ళు. అడిగితే అప్పుడు చెప్పారు, ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం గనక, ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి నన్ను గనక దర్శించుకుంటే మీకు మోక్షాన్ని ఇస్తానయ్యా అని చెప్పారట. ఇది ఎక్కడ ఉన్నది అంటే మనకి పురాణ ప్రోక్తంగా స్కాంద పురాణం, అట్లాగే పద్మ పురాణాల్లో మనకు కనిపిస్తుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు స్వామివారి ఆశీస్సులు పొందడానికి మరి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందుతారు. ఈరోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. మరి దాన్ని హిందూ సమాజం మొత్తం దానిని గుర్తించి ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవాలయం నందు భక్తులు పోటెత్తి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసి ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు అందరి యొక్క కోరికలు ఆ స్వామివారు తీరుస్తారని చెప్పి నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. స్వామివారు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరికి ఇక్కడికి వచ్చి ఎవరెవరైతే ఏ కోరికలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాకు కూడా పూర్వజన్మ సుకృతం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం దొరికింది, సంతోషిస్తున్నాము. మరి గుళ్ళో దేవస్థానంలో ఈ టీటీడీ దేవస్థానం ఈ ఏరియా కార్పొరేటర్గా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు కూడా చక్కగా ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులందరూ మరి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క దివ్య ఆశీర్వచనాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.